వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగా బాలానందిని వ్యాఖ్య 228వ భాగం 36-26 యుద్ధకాండలు 91వ సర్గ 91వ సర్గ. లక్ష్మణ విభీషణాదుడు రాముడి దగ్గరికి వచ్చి లక్ష్మణుడు ఇంద్రజిత్ సంహారం ఎలా చేశాడో వృత్తాంతమంతా చెబితే లక్ష్మణుడిని ఆప్యాయంగా కౌగలించుకుంటాడు రాముడు. అది ఇక్కడ చెప్పే. రుధిర క్రింద గాత్రస్తు లక్ష్మణ శుభలక్ష్మణ శుభలక్షణ బభూవ హృష్టస్థం గత్వా చక్రజేతా రమాహవే. రక్తం చేత తడిసిన శరీరం గల శుభలక్షణవంతుడైన లక్ష్మణుడు యుద్ధంలో ఇంద్రజిత్తును సంహరించి సంతోషాన్ని పొంది తతః జాంబవంతం చ హనుమంతం చ వీర్యవాన్ సంనిపత్య మహాతేజాస్తాంశ్చ సర్వాన్ వనౌకస ఆజగామ తతః శీఘ్రం యత్ర సుగ్రీవరాఘవో విభీషణమనస్తభ్య అనునస్తభ్య హనుమంతం చ లక్ష్మణ. పరాక్రమవంతుడు తేజస్శాలి అయిన లక్ష్మణుడు జాంబవంతుడికి హనుమంతుడికి ఆ వానరులందరికీ నమస్కరించి విభీషణ హనుమంతుల మీద ఊతకై ఆనుకొని రామ సుగ్రీవులున్న చోటికి వచ్చి సంనివర్చ మహాతేజ సహ సర్వై ప్లవంగమై అనే ప్రత్యభాషం బాగుంది అంటుంది. తతో రామమభిక్రమ్య సౌమిత్రిరభివాజ్య తస్థౌ భ్రాతృ సమీపస్థా శక్రస్యేంద్ర అనుజోయధా. తర్వాత లక్ష్మణుడు రాముడి దగ్గరకు వెళ్ళి అభివాదనం చేసి దేవేంద్రుడి సమీపంలో ఉపేంద్రుడిలాగా ఆ సోదరుడి సమీపంలో ఉన్నాడు. నిస్తనన్నివ జాగచ్చ రాఘవాయ మహాత్మని ఆచచక్షే తదా వీరౌ ఘోరమింద్రజితో వధం. అప్పుడు వీరుడైన లక్ష్మణుడు మహాత్ముడైన రాముడి దగ్గరకు వెళ్ళి అలసి ఉండటం చే అస్పష్ట వక్కులతో గుణుగుతున్నట్టు ఘోరమైన ఇంద్రజిత్ సంహారాన్ని గురించి వివరించారు. రావణేస్తు శిరచ్ఛిన్నం లక్ష్మణేన మహాత్మన న్యవేదయ రామాయ తదా హృష్టో విభీషణ. అప్పుడు విభీషణుడు సంతోషిస్తూ మహోన్నతుడైన లక్ష్మణుడి చేత ఇంద్రజిత్ శిరస్సు ఛేదింపబడి అని రాముడికి చెప్పి లక్ష్మణుడు వినయంగా అస్పష్టంగా చెప్పిన మాట విభీషణుడు స్పష్టపరిచాడు. సుత్వయితు మహావీర్యౌ లక్ష్మణేంద్రజిద్వయం ప్రహర్షమతులం లేభే వాక్యం ఏ చేదమువాచ. గొప్ప పరాక్రమం గల రాముడు లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించినట్టు విని చాలా సంతోషించి ఇలా అన్నాడు. సాధు లక్ష్మణ తుష్టౌస్మి కర్మ చ సుకరం కృతం రావణేర్హి వినాశేన జితమిచ్చుధారయ. లక్ష్మణ చాలా బాగుందిరా అబ్బాయి, చాలా సంతోషించాను. నేను తేలిగ్గా శక్యం కాని పని చేసి ఇంకోటికైతే అది అసాధ్యం. నీకు నల్లేరు మీద బట్టి ఇంద్రజిత్తు చచ్చాడు కనుక మనం జయం దాదాపుగా లభించినట్టే చివరి స్టెప్లో ఉన్నామంటామే. సతం శిరస్యుపాగ్రాయ లక్ష్మణం కీర్తివర్ధనం లజ్జమానం బలాచ్చేహాత్ అంకమారోప్య వీర్యవాన్ ఉపవేశ తముత్సంగే పరిష్వాజ్యావపీడితం భ్రాతరం లక్ష్మణం సునిగ్ధం పునరుదైక్షత. పరాక్రమవంతుడైన రాముడు కీర్తిని వృద్ధి పొందిస్తూ లక్ష్మణుడి శిరస్సుపై మూర్కొని అంటే దగ్గరికి తీసుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకొని సిగ్గుపడుతున్న స్నేహపూర్వక బలాత్కారంగా
తమ్ముణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకో. ఆ విధంగా సోదరుడైన లక్ష్మణుడు ఒడిలో కూర్చుండబెట్టుగా గాఢంగా ఆప్యాయంగా కౌగలించు. స్నేహపూర్వక మాటి మాటికి అతన్ని చూస్తూ ఉండిపోయాడు. నా తమ్ముడు ఎంత గొప్ప పని చేశాడు. శల్య సంపీడితం శస్తం నిస్వసంతం తు లక్ష్మణం రామస్తు దుఃఖ సంతప్తం తు తంతు నిశ్వాసపీడితం మూర్ధిని చైనముపాఘ్నాయ భూయః సంస్పృశ్య చ త్వనన్ ఉవాచ లక్ష్మణం వాక్యం ఆశ్వాస్య పురుషర్షభా. శత్రువుచే హింసింపబడిన లక్ష్మణుడు శల్యాల చేత పీడింపబడుతూ నిట్టూరుస్తున్నాడు. బాధలు భరి దుప్పుల చేత బాధపడుతూ తీవ్రంగా వగరుస్తాడు. అలాంటి లక్ష్మణుడు పురుష శ్రేష్ఠుడైన రాము శిరస్సు మీద మళ్ళీ మళ్ళీ మాటి మాటికి ముద్దులు పెడుతూ శరీరాన్ని తడుముతూ ఓదార్చి తొందరపడుతూ ఇలా కృతం పరమ కళ్యాణం కర్మ దుష్కర కర్మణ అజ్యమన్యేహతే పుత్రే రావణం నిగతం యుధి. ఎవ్వరూ చెయ్యలేని పని నువ్వు చెయ్యగలిగావు. చాలా మంగళకరమైన గొప్ప కార్యం సాధించావురా తమ్ముడు. ఇప్పుడు పుత్రుడు చంపబడటం చేత యుద్ధంలో రావణుడు చచ్చినట్టే లెక్కేసుకోవాలి. అధ్యహం విజయీ శత్రౌ హతే తస్మిన్ దురాత్మని రావణస్య నృశంసస్య దిష్ట్యా వీరత్వయా రణి ఛిన్నో హి దక్షిణో బాహుః సహి తస్య వ్యపాశ్రయః విభీషణ హనుమద్భ్యాం కృతం కర్మ మహద్రణి. దురాత్ముడైన శత్రువు ఇవాళ చంపబడటం చేత నేను విజయవంతుణ్ణయ్యాను. నా కోరిక దాదాపు తీరి. వీరుడైన లక్ష్మణ, నువ్వు యుద్ధంలో క్రూరుడైన రావణుడి కుడి భుజం అదృష్టవశంతో నరికేశావు. అంటే ఇంద్రజిత్తు భుజం. ఆ రావణుడికి ఇంద్రజిత్తే ప్రధాన ఆశ్రయం. అంతా పోయారు, మిగిలింది వాడిని కూడా లేపేశారు. విభీషణుడు హనుమంతుడు కూడా యుద్ధంలో చాలా గొప్ప పరాక్రమాన్ని చూపారు. అహోరాత్రై స్థిభిర్వీర కథంచిద్ వినిపాతిత నిరమిత్ర కృతోస్మధ్య నిర్యాస్యతి రావణ బలవ్యూహేన మగత శ్రుత్వా పుత్రం నిపాతితం. వీరుడైన ఇంద్రజిత్తును 3 అహోరాత్రాలు పోరాడి ఎలాగూ చంపేశావు నాయన. ఇప్పుడు నాకు శత్రువులు లేకుండా చేశావురా. ఎందుకంటే కుమారుడు చంపబడ్డట్టు విన్న రావణ్ పెద్ద సైన్యంతో బయలుదేరి వస్తాడు. తం పుత్రవధస్తం తం వధంతస్తం దివ్యాంతం రాక్షసాధిపం బలేనానృత్య మహత దిశ్యామి దుర్జయం. పుత్రవధ చేత పీడితుడై బయలుదేరి వస్తున్న జయింపశక్యం కాని రావణుడు గొప్ప బలం చేత అడ్డగించి నేను చంపుతారా. నా ధర్మం అది కదా. త్వయా లక్ష్మణనాథేన సీతా చ పృథివీ చ మే న దుష్పాపాహతే తస్మిన్ శక్రజేతరిచాహవే. లక్ష్మణ, నా సంరక్షకుడవైన నీవు యుద్ధంలో ఇంద్రజిత్తును చంపేశావు. అందుకే నాకు సీత కానీ ఈ భూమండలం కానీ కొంత శక్యం కానిది. ససంతం భ్రాతరమాస్మాచ్య పరిష్వజ్య రాఘవః రామః సుషేణం శోధితః సమాభాస్యేదనబ్రవీత్. రాముడు లక్ష్మణుణ్ణి ఈ విధంగా ఓదార్చి కౌగలించుకొని సంతోషిస్తూ సుషేణుణ్ణి పిలిచి ఇలా అన్నాడు. సశల్యోయం మహాప్రాజ్ఞః సౌమిత్రిర్మిత్రవత్సలః యథా భవతి సుస్పష్టస్తథా త్వం సముపాచర. గొప్ప బుద్ధిమంతుడు, మిత్రుల యందు ప్రేమ కలవాడు అయిన లక్ష్మణుడు
శరీరమంతా శల్యాలతో నిండి ఉన్నాడు. బాణపు ములుకులు దెబ్బతి ఇప్పుడు పూర్తిగా స్వస్థుడయ్యేట్టుగా చికిత్స చేయించాలి. విశల్యగా క్రియతాం క్షిప్రం సౌమిత్రీ సౌవేశన వృక్షవానర సైన్యానాం శూరాణాం ద్రుమ యోధినాం ఏ చాప్యంత్యేత్ర యుధ్యంతి సశల్యా వ్రణినస్తథా తేపి సర్వే ప్రయత్నేన క్రియంతాం సుఖి నస్తథా. వెంటనే లక్ష్మణుడికి విభీషణుడికి కూడా శల్యాలన్నీ తొలగించండి. భల్లూక సైన్యాలకు వానర సైన్యాలకు చెందిన వృక్షాలతో యుద్ధం చేసే సూర్యులు ఎవరు యుద్ధం చేశారు, ఎవరికి బాణాల ములుకులు గుచ్చుకొని గాయపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ప్రయత్నపూర్వకంగా చికిత్స చేసి వాళ్ళకి సుఖం కలిగింది. ఏవ ముక్తస్స రామేణ మహాత్మా హరియూధప లక్ష్మణాయ దధౌ వసంతగా నస్తంతహస్తః సుషేణః పరమౌషధం. మహాత్ముడు వానరసేనా నాయకుడు అయిన సుషేణుడు రామాజ్ఞ ప్రకారం లక్ష్మణుడికి నాసిక ద్వారా ఉత్తమమైన ఔషధాన్ని ఇచ్చారు. తతస్య గంధమాఘ్రాయ విశల్యః సమపజ్యత తదా నిర్వేదనశ్చైవ సంరూఢౌ రణ ఏవ చ. ఔషధాన్ని వాసన చూడగా లక్ష్మణ శరీరంలోని శల్యాలన్నీ ఊడిపోయాయి. బాధ తగ్గింది, గాయాలు మానేయి. విభీషణ ముఖానాంచ సుహృదాం రాఘవాజ్ఞయ సర్వమానరముఖ్యానం చికిత్సామకరోత్తదా చికరచ్చాన్ మకరోత్తదా. అప్పుడు రాముడి ఆజ్ఞ చేత విభీషణుడు మొదలైన స్నేహితుల సమస్త వానరులకు ఆ సుషేణుడు చికిత్స చేసి తద ప్రకృతిమాసన్నో హృత సజ్జో గతక్రమ సౌమిత్ర ముముదే ముముదే తత్ర శనేన విగత జ్వర. ఏ తర్వాత లక్ష్మణుడు శల్యాలన్నీ పోయి అలసటై బాధ ఉపశమించటం చేత క్షణకాలం స్వస్థత పొంది సంతోషంగా తదైవ రామ ప్రవగాధినస్తథ విభీషణశ్చ రక్షపతిశ్చ వీర్యవాన్ అవీక్ష సౌమిత్రి హరోగముత్థితం ముదా సైన్యాః సుచిరం జహర్హిదే. రోగాలు లేకుండా లేచిన లక్ష్మణుడిని చూసి రామ, సుగ్రీవ, విభీషణ, జాంబవంతాది వాళ్ళు సైనికులు అంతా చాలా సంతోషం. అజ అపూజయత్కర్మ సలక్ష్మణస్య సుదుష్కరం దాశరథిర్మహాత్మా బభూవ హృష్టౌ యుధి వానరేంద్రో నిశంసితం శక్రజితం నిపాతితం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 91వ సర్గః. కనుక రాముడు లక్ష్మణుడు చాలా కష్టమైన పనిని కొనియాడాడు. యుద్ధరంగంలో ఇంద్రజిత్తు చంపబడ్డాడని సుగ్రీవుడు సంతోషించాడు. 91వ సర్గ సమాప్తం. రేపు 92.